గట్టిగా ఓ ఆనబడి రోడ్ల మీద కాలువలు వారితేనో, ఇంటి ముంగట నీళ్ళు ఆగితేనో, గుంతలు తయారైతేనో, ఇల్లు గురిస్తేనో దానికే బుగులు పడతాం. అట్లనే మల్లో నాడు పడితే ఇంకింత తెర్లు. కానీ ఇంతకు 10 వాళ్ళు ఆనబడితే అది కూడా ఇరాం లేకుండా ఇంకెట్లుంటదో. అంతా ఆగమాగం జగన్నాథం గిట్లా. కాశ్మీర్ మీద పగబట్టినట్టే ఉందబ్బా ప్రకృతి. కతువా జిల్లాల క్లౌడ్ బరెస్ట్ అయింది అంటే ఒకటే ఏరియాల దమ్మడ దిమ్మడ ఆనదంచుడన్నట్టు. ఇగేముంది, కొండల మించెల్లి వరద నూక్కొచ్చే వరకు ఇండ్లకి ఇండ్లే కొట్టుకుపోయినాయి పాపం. రోడ్డును పల్గజీరినట్టే ఎట్లా నెర్రెలు వాసిందో. ఇండ్లు సుత అక్కెరు రాకుండా పర్రెలొచ్చినాయి. ఓ కొడుకో, పునాది కాంచెలు కదిలింది పో. బుగులుకు కొండల మీదకెక్కి కూసున్నారు పబ్లిక్. 100 మందిని ఏరే జాగలకు పంపిస్తున్నారు ఆఫీసర్లు. ఆగమాగమున్నదంతా. 7 కాలం చేస్తే కడుమోళ్ళను కాపాడటానికి తనలాడుతుండ్రు. మొన్ననే దరేలీలా క్లౌడ్ బరెస్ట్ అయ్యి 60 మంది పానాలు వాయే. ఆడ పరిస్థితి ఓ రేవుకు రాకముందుకే మల్లోటైంది. అటు హిమాచల్ ప్రదేశ్లా కొండలు ఇరిగి పడుతుంటే గుట్టల మించెల్లి చిన్నగా పోతున్నాయి బండ్లు. పంజాబ్లా పాకిస్తాన్ బార్డర్లున్న జిల్లాలను గట్టిగానే అరుచుకునే వరకు ఊర్ల మీదకి వరద నూక్కొచ్చి మస్తు తిప్పలైంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మోరదాబాద్, ఫారూకాబాద్లా గంగమ్మ ఊర్ల మీద కురుకొచ్చే వరకు పిల్ల జెల్ల గొడ్డు గోదం తీసుకొని ఏరే తావులకు పోతున్నారు. కొందరు ఇండ్ల మీదనే డేరాలేసుకొని ఉంటుండ్రు. హర్యానాలో చూడుండ్రి, ఓ బ్యారేజీ 18 గేట్లు ఎత్తుతే యమునా నది ఎంత రువ్వడిగా దుంకులాడుతుందో. ఢిల్లీలో సుత యమున జోరు చూపిస్తాంది. 6 రోజుల కాంచెల్లి బొంబాటుగా ఆనలు పడుతుండే వరకు బొంబాయి గిన అదురుకున్నది. దేశంలో ఆనాకాలం గిట్లుందుల్లా.